జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగాన్ అంశం అయితే తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున ఆందోళనకైతే కారణమవుతుంది. మంత్రి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. అచ్చం విశాఖ మీద ఏ ఫార్ములాను అయితే ప్రయోగించారో ఇప్పుడు మావిగాన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతం మీద కూడా తెలుగుదేశం పార్టీ అదే ఫార్ములాను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. మంత్రి నారా లోకేష్ గారి ట్వీట్ ఇది. మావిగాన్ అంటే మాయా, విధ్వంసం, గన్, దరగోళం, గన్ కల్చర్. ఇదేనా వైఎస్ జగన్ గారు మీ ప్లాన్ బి అంటూ నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టారు. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ ని అభివృద్ధి చేస్తే విధ్వంసం అని చెప్తున్నారు నారా లోకేష్ గారు. గన్, ధరగోళం ఉంటుందంట. గన్ కల్చర్, మరి ముఖ్యంగా గన్ కల్చర్ పెరుగుతుందంట. అంటే ఏం చెప్తున్నారు నారా లోకేష్ గారు? ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయకూడదు, ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తే విధ్వంసం ఉంటుంది, గందరగోళం ఉంటుంది, గన్ కల్చర్ ఉంటుందని చెప్తున్నారా? అచ్చం విశాఖపట్నం మీద ఇదే ప్రయోగం చేశారు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తే అక్కడికి రకరకాల మనుషులు వచ్చేస్తారు, ఆ ప్రాంతంలో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, ఇప్పటికే పెరిగింది, ఇంకా క్యాపిటల్ కూడా వస్తే విశాఖలో ప్రశాంత వాతావరణం ఉండదు అని ప్రచారం చేశారు. ఉత్తరాంధ్ర వాళ్ళు సౌమ్యులు, దాన్ని తట్టుకోలేరు అంటే ప్రచారం చేశారు. విశాఖపట్నం పక్కనే సముద్రంలో ఒక పెద్ద గోయి ఉంది, ఆ గోయి వల్ల ఎప్పటికైనా సరే విశాఖపట్నానికి ముప్పు ఉంటుందని ప్రచారం చేశారు. ఇంకో 50 ఏళ్లలో విశాఖపట్నం ఇన్ని అడుగుల మేర కుంగిపోయే అవకాశం ఉంది సముద్రంలోనికి అని రాశారు. విశాఖపట్నం అన్నది తీర ప్రాంతంలో ఉంది, నావికా దళానికి సంబంధించి చాలా కీలకమైన ప్రాంతం. ఏదైనా యుద్ధం వస్తే ఫస్ట్ విశాఖ మీదే బాంబులు వేసే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి చోట రాజధాని పెట్టడం కరెక్ట్ కాదంటూ ప్రచారం చేశారు. విశాఖ బ్రాండ్ మీద డైరెక్ట్ గా అటాక్ చేసింది తెలుగుదేశం పార్టీ మీడియా, పత్రికలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని డెవలప్ చేద్దాం, మా ఆలోచన అది అని మావిగాన్ ప్రతిపాదించగానే అందులోని అక్షరాలకు లేనిపోని పదాలు ఆపాదిస్తూ ఇలాంటి ఒక పదానికి ఇంకో పదం ఆపాదించడం అన్నది ఎవరైనా చేయగలుగుతారు. బాగా ఫోకస్ పెట్టి ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే అమరావతి అనే అక్షరాలకు కూడా లేనిపోని పదాన్ని ఆపాదించవచ్చు. సిఆర్డి అనే పదానికి లేనిపోని ఆపాదించవచ్చు. టీడీపీ అనే పదానికి కూడా లేనిపోని ఆపాదించవచ్చు. ఇప్పటివరకు చాలా మంది ఏమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రాంతం మీద అభిమానం లేదు, అందుకే అమరావతిని వ్యతిరేకిస్తున్నారు అని అనుకున్నారు. కానీ నారా లోకేష్ గారి ట్వీట్ తర్వాత విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రజలు కూడా ఒక విషయం అర్థమై ఉంటుంది. విజయవాడ మీద, గుంటూరు ప్రాంతం మీద టీడీపీ వాళ్ళకి అస్సలు ప్రేమే లేదు. వీళ్ళ ప్రేమ అంతా కేవలం 29 గ్రామాల అమరావతి మీదే. ఆ అమరావతిని కాపాడుకోవడానికి ఇంతకాలం ఈ ప్రాంతాన్ని అంతా కలిపి జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రాంతం మీద వ్యతిరేకత ఉందని ప్రచారం చేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి విజయవాడ, గుంటూరు ప్రాంతంలో ఒక ఎకనామికల్ కారిడార్ ఈజీగా అభివృద్ధి అవుతుంది, 2 లక్షల కోట్లలో కేవలం 10-20 వేల కోట్లతోనే ఇక్కడ మొత్తం వెంటనే రెడీ అయిపోతుందని చెప్పేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమ అసలు రూపాన్ని చూపెడుతున్నారు అన్న విషయం గుంటూరు, విజయవాడ ప్రజలకు కూడా అర్థమవుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటి? రాజధాని అన్నది ఏ ప్రాంతంలో పెట్టినా సరే మీరు జీర్ణించుకోలేరు, అక్కడ క్రైమ్ పెరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, కాబట్టి మీరు రాజధాని ప్రాంతాన్ని జీర్ణించుకోలేరు. అదే 29 గ్రామాల్లో అయితే మేము ఎంపిక చేసిన ప్రాంతంలో అయితే ఏదొచ్చినా మేము చూసుకుంటాం అని చెప్పదలుచుకున్నారా? అటు మావిగాన్ కాన్సెప్ట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ధీమా వచ్చినట్టుగానే ఉంది. ఈ కాన్సెప్ట్ ను జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన రోజు 2-3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేశారు. అది ఒక కామెడీ జోకు అంటూ మాట్లాడారు. మావిగాన్ అనే పదాన్ని రకరకాలుగా వక్రీకరించారు. అయితే ఇదంతా చేసి తెలుగుదేశం పార్టీ మీడియాని క్లెయిమ్ చేసుకునేది ఏంటి? మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం డిఫెన్స్ లో పడిపోయింది, మావిగాన్ అనేది సెల్ఫ్ గోల్ అని చెప్పేసి ఆ పార్టీ నాయకులే భావిస్తూ ఉన్నారు. అందుకే ఇక మావిగాన్ మీద చర్చ ఉండకూడదని చెప్తున్నారు. అందులో భాగంగానే ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలకు సంబంధించి రచ్చ చేసేందుకు మొదలు పెట్టారు అని తెలుగుదేశం పార్టీ మీడియా ఆరోపించింది. కానీ మావిగాన్ అనే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడలేదు, ధీమాగా ఉంది. తెలుగుదేశం పార్టీనే ఆత్మరక్షణలో పడిందా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల సమావేశంలో మళ్ళీ మావిగాన్ పదాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రాంతంలో ఇలా అభివృద్ధి చేయగలిగితేనే ఈ రాష్ట్రం అన్నది అప్పుల ఊబి నుంచి బయటపడుతుంది, 2 లక్షల కోట్ల రూపాయలు ఒక చోట పెట్టడం కరెక్ట్ కాదు అని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రకటించారు. ఏదో ఆయన అన్ని మాటలతో సహా అది మాట్లాడారు అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఈరోజు సాక్షి పత్రికలో మళ్ళీ బ్యానర్ ఐటమ్ కూడా ఇదే, మావిగాన్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే మావిగాన్ అని చెప్పి బ్యానర్ ఐటమ్, తొలి పేజీలోని బ్యానర్ ఐటాన్ని కూడా సాక్షిలో ప్రచురించారు. అంటే మావిగాన్ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఈ రాజకీయ పార్టీలు అటు తెలుగుదేశం కాబట్టి ఇటు వైసీపీ కావచ్చు, మావిగాన్ అనే కాన్సెప్ట్ ను ప్రకటించిన తర్వాత ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటూ ఉన్నాయి అన్ని పార్టీలు. తెలుగుదేశం పార్టీ ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటుంది. ఈ మావిగాన్ అనే కాన్సెప్ట్ మీద తెలుగుదేశం పార్టీ రాను మాట్లాడడం తగ్గిస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దూకుడు పెంచింది. ఈ రోజు ఏకంగా సాక్షిలో బ్యానర్ ఐటమ్, నిన్న జగన్మోహన్ రెడ్డి అదే అంశాన్ని ప్రస్తావించారు. దీన్ని బట్టి మావిగాన్ అనే అంశం చాలా సానుకూలంగా పబ్లిక్ లోనికి వెళ్తోంది. మొదటి రోజు ట్రోలింగ్ కి గురైనా సరే దీనిలోని లోతుపాట్లు పబ్లిక్ లో చర్చ జరగడం మొదలైన తర్వాత మావిగాన్ అనే కాన్సెప్ట్ లో తప్పేముంది, బ్రహ్మాండంగా ఉంది కదా అన్న ఆలోచన పబ్లిక్ లో రైజ్ అవుతోంది అన్నది వైసీపీ ఫీడ్బ్యాక్. తెలుగుదేశం పార్టీకి కూడా దాదాపు అదే ఫీడ్బ్యాక్ ఉంటుంది కాబట్టి ఆ పార్టీ తగ్గుతోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడేపల్లిలో ఫ్లెక్సీలు కూడా పెట్టే వరకు
వెళ్ళిపోయారు. కారుమూరి వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి తాడేపల్లిలో ఏకంగా ఫ్లెక్సీలు పెట్టించారు మావిగన్ ప్రయోజనాలను వివరిస్తూ. తెలుగుదేశం పార్టీ ఇలాగే మావిగన్ కాన్సెప్ట్ ను వ్యతిరేకిస్తూ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలో ఫ్లెక్సీలు పెట్టగలుగుతుందా? ప్రభుత్వం తమ చేతుల్లో ఉంది కాబట్టి ఫ్లెక్సీ పెట్టినా ఎవరు తొలగించే అవకాశం ఉండదు కాబట్టి అలాంటి నెగిటివ్ ఫ్లెక్సీలు ఏమైనా తెలుగుదేశం పార్టీ కూడా పెడుతుందేమో చూడాలి. కానీ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మావిగన్ కాన్సెప్ట్ కు సంబంధించి బహిరంగంగా ప్రయోజనాలను వివరిస్తూ ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశం మీద చాలా ధీమాగా ఉంది అన్నది ఇక్కడ అర్థమవుతోంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం మీద ప్రయోగం చేసినట్టుగానే ఈ ప్రాంతం మీద కూడా నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగించడానికి అదే ప్రాంతంలో ఒకవేళ వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు పెడితే మాత్రం రాజకీయంగా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారా, మరొకరు చెప్పారా అనేది పక్కన పెడితే అమరావతి 29 గ్రామాల అమరావతి, మావిగన్ ఈ కాన్సెప్ట్ ను ఎవరైనా తటస్థులు పోల్చి చూసినప్పుడు 29 గ్రామాల్లో రాజధాని నిర్మాణం అన్నది ఒక ఊహ. లక్షల కోట్లు కావాలి. లక్షల కోట్లు పెట్టిన తర్వాత అది సక్సెస్ అవుతుందా లేదా అన్నది అనుమానం. ఎందుకంటే నయా రాయపూర్ లాంటి ఉదంతాలు ఇప్పటికీ ఉన్నాయి. అక్కడ కూడా ఇదే తరహాలో కడితే ఒక్కరు ఉండడం లేదు. అక్కడ అదొక దాదాపు కార్యక్రమాలు జరిగినప్పుడు 10 మంది కనిపించడం, ఆ తర్వాత నిర్మానుష్యంగా ఉండడం అన్నది ఉంటుంది. సెలవు దినాల్లో అయితే అటువైపు వెళ్లే వాళ్ళు కూడా ఉండడం లేదు. ఇంకా అమరావతి దాదాపు అదే పరిస్థితి కదా అన్న అభిప్రాయం. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆ మావిగాన్ కాన్సెప్ట్ ను ఫాలో అయితే తక్షణం ఒక్కసారిగా రాష్ట్రం పుంజుకుంటుంది కదా. రెండు పెద్ద పట్టణాల మధ్య రాజధాని ప్రకటిస్తే ఆటోమేటిక్ గా జనాభా కారణంగా ఎప్పుడైనా ఏ పట్టణమైనా ఏ రాజధాని అయినా సక్సెస్ కావాలి అంటే ప్రాథమికంగా జనాభా ఉండాలి. జనాభా లేకుండా ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టినా అక్కడ ఏం ఉపయోగం ఉండదు. ఎలాంటి ఎకానమీ రన్ అవ్వడం అన్నది దాదాపు అసాధ్యం. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న కాన్సెప్ట్ ను ఫాలో అయితే తక్షణం అక్కడ ఇప్పటికే దాదాపు 30-40 లక్షల మంది జనాభా ఉన్నారు కాబట్టి ఆ 3 పట్టణాల మధ్య ఆటోమేటిక్ గా విత్ ఇన్ ఇయర్స్ లోనే, కొన్ని సంవత్సరాల్లోనే రాష్ట్రం ఆర్థికంగా మావిగన్ ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. కానీ అమరావతిలో అలాంటి వాస్తవిక పరిస్థితి కనిపించడం లేదు. అమరావతికి మొత్తం పెట్టిన తర్వాత, లక్షల కోట్లు పెట్టిన తర్వాత రిటర్న్ వస్తుందా, అదొక నిరర్ధక ఆస్తిలా మిగిలిపోతుందా అన్న దాని మీద ఎవరికి క్లారిటీ లేదు. సో మొత్తం మీద అయితే మావిగన్ కాన్సెప్ట్ పబ్లిక్ లోనికి పాజిటివ్ గా వెళ్తోంది అన్న ధీమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇప్పుడు దీన్ని కౌంటర్ చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి దాదాపు అసాధ్యంగా మారింది. అందుకే మావిగన్ అనే పదంలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని అనుకోకుండా నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు మావిగన్ అంటే మాయ, విధ్వంసం, గన్ కల్చర్ అంటూ ఇలాంటి ఒక నెగిటివ్ ప్రాపగాండాను మొదలు పెట్టారు. అంటే ఆ ప్రతిపాదనకు సంబంధం లేని అంశాన్ని తెరపైకి తెచ్చి ఆ మావిగన్ మీద, ఆ ప్రాంతం మీద ఒక నెగిటివ్ ముద్ర వేయడానికి తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తోంది. ఇది ఆ పార్టీకే ప్రమాదం. మావిగన్ అనే అంశం మీద, కాన్సెప్ట్ మీద లోపాలుంటే, అభ్యంతరాలుంటే డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళి మాట్లాడాలి. కానీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య అభివృద్ధి చేస్తే ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదని చెప్పాలి. కానీ అది వదిలేసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అన్న పదాన్ని కూడా ఉచ్చరించకుండా కేవలం మావిగన్ అనే పదాన్ని పెట్టుకొని ఒక్కో అక్షరానికి ఒక్కోటి ఆపాదిస్తూ గన్ కల్చర్ పెరుగుతుంది, విధ్వంసం ఉంటుందని మాట్లాడుతూ ఉన్నారు. అంటే 29 గ్రామాల మీద మాత్రమే తెలుగుదేశం పార్టీకి ప్రేమ ఉందా? పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు మీద కూడా వీళ్లకు ప్రేమ లేదా అన్న అభిప్రాయం ఇక్కడే కలుగుతుంది. ఇంకా కొద్ది రోజులు ఆగిన తర్వాత పత్రికల్లో విశాఖ మీద రాసినట్టుగానే గుంటూరు, విజయవాడ మధ్య కూడా అక్కడ గోయి ఉంది, ఇలాంటి లోపాలు ఉన్నాయి, విజయవాడలో రౌడీలు ఎక్కువ ఉంటారు, అలాంటి చోట రాజధాని ప్రాంతం కరెక్ట్ కాదు, భూకంపాలు వస్తాయి అని ఇలా కూడా ప్రచారం చేస్తారేమో చూడాలి నెక్స్ట్ ఫేజ్ లో. నారా లోకేష్ గారు అయితే ఒక మంత్రిగా ఉండి ఒక ప్రాంతాన్ని కించపరిచేలాగా ఇలాంటి ట్వీట్ చేయడం మాత్రం సరైన పద్ధతి కానే కాదు.